టాక్ విత్ వాజీ షోకి స్వాగతం. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి నేడు శాసనసభ ఉపసభాపతిగా స్థాయికి చేరుకున్న స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అలియాస్ స్వామన్న మన స్టూడియోలో ప్రస్తుతం ఉన్నారు. స్వామి గారు నమస్తే. స్వామి గారు, 2024 సార్వత్రిక ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. ప్రస్తుతానికి ఏ విధంగా జరుగుతోంది? రాష్ట్రం సంబంధించినటువంటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఎన్నికలు ఎప్పుడు జరిగినా హోరాహోరీగానే జరుగుతాయి. ప్రజలు ఓటు ద్వారా వాళ్ళ అభిప్రాయం తెలియచేసి అది ఫలితాలు ప్రకటించినంత వరకు అన్నీ హోరాహోరీగానే జరుగుతాయి అన్ని రాజకీయ పార్టీలకి. ఈసారి కూడా హోరాహోరీగానే జరుగుతున్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని మేము ధైర్యంగా గంటపదంగా చెప్పగలం. అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్పి ఆయన చెప్తున్నారు. అదే కదా కూటమికి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చూసుకున్నట్లయితే అది సాధ్యం కాదు అని చెప్పి ఆయన అంటున్నారు. ఏంటంటారు? దానిపై మీ కామెంట్ ఏంటి? 175 స్థానాలకి పోటీ చేసి 151 స్థానాలు గెలుచుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో ఒక ప్రజారంజకమైన పరిపాలన కొనసాగింది. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కడా రూపాయలు లంచగొండితనం లేకుండా పరిపాలన సాగుతున్న పరిస్థితిలో కొంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలకి వ్యతిరేకత ఉండొచ్చు, కానీ ఓటింగ్కి వచ్చేసరికి అత్యధిక శాతం మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలియజేస్తున్నారు. మొన్నటి వరకు, కొన్నాళ్ళ క్రితం వరకు ధనిక వర్గాలు, వ్యాపారస్తులు కానీ, వృత్తులు చేసుకున్న డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, చార్టెడ్ అకౌంటెంట్స్, ఇటువంటి వాళ్ళు, బిల్డర్స్ను, ఇటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ నిధులు పేదలకు పనిచేస్తున్నాడు, రాష్ట్ర అభివృద్ధి జరగటం లేదని ఒక అభిప్రాయంతో ఉండేవారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ అభివృద్ధి కూడా అదే తరహాలో నడిపించడం, అభివృద్ధి జరుగుతుందని చెప్పడానికి సాక్ష్యం విజయనగరం. ఈ నియోజకవర్గంలో మనం ఉన్నాం, మనం మాట్లాడుతున్నాం. దీన్నే ఉదాహరణ తీసుకోవాలి. మారుమూల సందుల్లో రోడ్లు వేసాము, కాలువలు కట్టాము, లైట్లు వేసాము, బోరింగ్లు వేసాము, వాటర్ ట్యాంకులు కట్టాము, కొళాయిలు అడిగిన వాళ్ళందరికీ ఇల్లులకే కాక గ్రూప్ హౌస్లకి, అపార్ట్మెంట్లు కూడా కొళాయిలు ఇచ్చాం. మంచినీటి సమస్య లేకుండా చేసాం. ఇది అభివృద్ధి అని మేము అంటాం. ఇంకా శానిటేషన్ కూడా అభివృద్ధి చేస్తూ విజయనగరం పందులకు నిలయం అనే పేరు నుంచి 80% పందుల్ని కంట్రోల్ చేయగలిగాం. దానివల్ల పారిశుధ్యం కూడా ఇప్పుడు బాగా ఉంది. ఇకపోతే దాంతోపాటు బ్యూటిఫికేషన్ తయారు చేసాం. అభివృద్ధి అనేది ఇప్పుడు నేను చెప్పినవి మౌలిక సదుపాయాలు. బ్యూటిఫికేషన్ అన్న నగరాన్ని సుందరంగా తయారు చేసుకోవడం, జంక్షన్లు అభివృద్ధి చేసాం, చెరువులు అభివృద్ధి చేసాం, పార్కులు అభివృద్ధి చేసాం. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? ప్రభుత్వ నిధులు. స్వామి గారు, మరొక ప్రశ్న. అంటే అభివృద్ధి, నగరాన్ని అభివృద్ధి చేశారని చెప్పి మీరు చెప్తున్నారు. అభివృద్ధి అయితే కనిపిస్తుంది. కాకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు, అంటే కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కానివ్వండి, లేకపోతే మీకు బరిలో ఉన్నటువంటి అతిథి గజపతిరాజు కానివ్వండి, అంటే టీడీపీ హయాంలో జరిగినటువంటి శంకుస్థాపనలకే మళ్ళీ వీరభద్రస్వామి గారు ప్రారంభోత్సవాలు కానీ లేకపోతే చేశారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏంటంటారు దానికి? ఏంటంటారు? మీరే అన్నారు కదా, ఆరోపణలు అని. వాస్తవాలు కాదు, ఆరోపణ మాత్రమే. ఏదన్నా ఒక వాస్తవాన్ని మనం గ్రహించాలి. ప్రభుత్వాలు మారుతుంటాయి. ఏ ఒక్క ప్రభుత్వం కూడా శంకుస్థాపన చేసింది ఒక్కటి కూడా బ్యాలెన్స్ లేకుండా పూర్తి చేయలేవు. అది ఒకవేళ వాళ్ళు శంకుస్థాపన చేస్తే అది మేము పూర్తి చేసి ఉండొచ్చేమో, కానీ అనేకం కొత్తగా తీసుకొచ్చాము. చెప్పండి, ఊరికనే మేము శంకుస్థాపన చేస్తే వాళ్ళు ప్రారంభోత్సవం చేస్తారు ఎందుకంటాం?
శంకుస్థాపన చేసి పూర్తి చేసిన ఘనత మాది. మేమే కొబ్బరికాయ కొట్టాం, మేమే రిబ్బన్ కట్ చేసాం. అనేక ప్రాంతాల్లో ప్రజలకు తెలుసు. మీకు ఏ విధంగా వాళ్ళు చెప్పింది మేము చెప్పింది క్లారిఫికేషన్ కావాలంటే ఈ విజయనగరం పట్టణంలో 50 డివిజన్లు ఉన్నాయి. మీకు నచ్చిన డివిజన్కి వెళ్ళండి, మీకు నచ్చిన సందులోకి వెళ్ళండి. అక్కడ రోడ్డు కాలువ లైట్ ఉంటే ఎవరు శంకుస్థాపన చేశారు, ఎవరు ప్రారంభోత్సవం చేశారు అని అడగండి. అది వాస్తవాలు తెలిస్తాయి. ఆరోపణలు చేయడానికి ఉంది, వాళ్ళ ఆరోపణల మీద జవాబు చెప్పే పరిస్థితిలో మేము లేవు. ఎందుకంటే చేసింది చెప్పుకోవడానికే మాకు సమయం చాలట్లేదు. ఎన్ని చేశామో అనేది చెప్పాలంటే చాలా సమయం పడుతుంది మాకు. అటువంటి పక్కన పెట్టి వాళ్ళ ఆరోపణ జవాబులు చెప్పుకొని మా సమయాన్ని వృధా చేసుకోలేమని గతంలోనే చెప్పాను, మరలా చెప్తున్నాను. ఇప్పుడు రాష్ట్రం దీనికి సంబంధించి 2 సార్లు ఎమ్మెల్యేగా మీరు పనిచేస్తారు, ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేస్తారు. 2 సార్లు ఎమ్మెల్సీ, 2 సార్లు 2 సార్లు ఎమ్మెల్సీ, 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేస్తారు. ఈ నేపథ్యంలో రాజకీయ ప్రస్థానంలోని గల మార్పులు ఏమైనా గమనించారా? రాజకీయ ప్రస్థానం అంటే నేను విజయనగరంలో మున్సిపల్ కౌన్సిలర్ చేశాను 1987లో. ఏదైతే నేను మున్సిపల్ కౌన్సిలరు పదవి చేసేటప్పుడు చేస్తున్నానో పనులు ఇవాళ కూడా అవే చేస్తుంటాను. అందుకే నాలో ఎవరు ఎమ్మెల్యేని చూడరు, ఎమ్మెల్సీని చూడరు. ఈరోజు నాలో డిప్యూటీ స్పీకర్ కూడా కనిపించడు. వీరభద్రస్వామి కనిపిస్తాడు, స్వామన్న కనిపిస్తాడు. మున్సిపల్ కౌన్సిలరు ఏ పనులు అయితే చేస్తుంటాడో నేను అయ్యే పనులు చేస్తుంటాను. కాబట్టి నాకు అంతగా మార్పు కనిపించదు. కానీ ఒక మార్పు అయితే నేను చెప్పగలను. గతానికి ఇప్పుడు ఉన్న తేడా వాస్తవాలు ప్రజలు గమనిస్తున్నారు, గ్రహిస్తున్నారు. ఎవరో చెబితే రాజకీయ నాయకులు చెప్పే మాటలు వినే పరిస్థితిలో లేరు. దానికి కారణం ఈ టీవీలు రావడం, ఈ సెల్ ఫోన్స్ రావడం. ఎవరు ఏంటనేది తెల్లవారులేసి కంటికి కనిపిస్తుంది, కంటికి కట్టినట్టు కనిపిస్తుండడం వల్ల ఏదో 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు బయటకు వచ్చిన మనుషులు ఏదో చెబుతుంటే నమ్మే పరిస్థితిలో లేరు. అది నేను సంతోషం. ఎందుకు వాళ్ళు విజయనగరం యావత్తు, విజయనగరం ప్రజలు యావత్తు వీరభద్రస్వామి వెన్నంటుండే వీరభద్రస్వామి గెలిస్తే ఊరు బాగుపడుతుంది నాకు అభిప్రాయంకి ఎందుకు వస్తున్నారు? జరుగుతున్న కళ్ళుతో చూస్తున్నారు. అరే మొన్న ఈ ప్రాంతంలో ఉండేది ఈరోజు ఈ విధంగా అభివృద్ధి చెందింది, ఈ విధంగా సుందరంగా తయారైంది అనేది ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ప్రజల్లో మార్పు వచ్చిందని నేను భావిస్తున్నాను. అంటే గత 5 ఏళ్ళుగా సంక్షేమ పథకాలపైన దృష్టి సారించాను, కానీ అసలైనటువంటి ప్రాజెక్టులు కానివ్వండి, లేకపోతే మిగతా అభివృద్ధి కార్యక్రమాలు ఏవి కూడా జరగలేదని చెప్పి ఒక పక్క ఆరోపణ అయితే ఉంది. ఏంటంటే అంటే సంక్షేమ పథకాలపైన దృష్టి సారించారు. అంటే నవరత్నాల్లో ఉన్నటువంటి ఈ అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిపై మాత్రమే దృష్టి సారించారని చెప్పి వారు చెప్తున్నారు. ఏంటంటారు? ఇప్పుడు మేము చెప్తున్నాము, ఒక్క సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా జరిగింది రాష్ట్రంలో సమృద్ధిగా. దానికి సాక్ష్యం విజయనగరం నియోజకవర్గం, నేనున్న నియోజకవర్గం చూపిస్తాం. అన్నం ఉడికిందా లేదని ఒక అన్నంలో చేయి పెట్టం కదా, మెతికేలా చూస్తాము. మీకు సాక్ష్యం కనిపించాలంటే ఇక్కడ మాట్లాడుతున్న ఈ నియోజకవర్గం తీసుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా ఇది అభివృద్ధి జరిగిందని నేను చెప్పగలుగుతున్నాను. నియోజకవర్గంలో త్రాగునీటి కష్టాలు తీర్చడానికి ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు ఏమైనా రూపొందించారా? ప్రస్తుతానికి ట్యాంకులు అయితే నిర్మాణాలు జరిగాయి, కొన్ని ట్యాంక్ నిర్మాణం జరిగాయి, కొన్ని ప్లేసుల్లో ఇంకా కొద్దిగా త్రాగునీటి సమస్య ఉందని చెప్పి వాదన అయితే ఉంది. ఏంటంటే నేను ఒకటి మాట చెప్తాను. 2019 ఎన్నికలు జరిగి నేను అధికారంలోకి వచ్చినప్పటికీ 5 రోజులకి మంచినీళ్ళు ఇస్తుండేవారు. కుళాయిలు ఎప్పుడు వస్తాయో అని ఎదురు చూస్తూ ఎక్కడికైనా చుట్టాల ఇంటికి వెళ్ళాలి, లేకపోతే సినిమాకి వెళ్ళాలంటే ఈ విజయనగరం మహిళలు భయపడుతుండేవారు. కుళాయి వస్తే మళ్ళీ 5 రోజులు కానీ మంచినీళ్ళు దొరకను. అటువంటి నేను వచ్చిన తర్వాత 585 ఇంటర్నల్ కనెక్షన్లు కల్పించి 11 వాటర్ ట్యాంకులు కట్టి స్టోరేజ్ కెపాసిటీ పెంచాం. మంచినీటి సమస్య లేకుండా చేయగలిగానని ధైర్యంగా చెప్తున్నాను నేను. అదే సమయంలో 4 ఎండాకాలాలు గడిచాయి, మంచినీటి సమస్య లేదు. ఈ ఎండాకాలంలో కూడా మంచినీటి సమస్య లేకుండా చేయగలిగాం 5 ఎండాకాలాల్లో. ఎలా చేసాం వీరభద్రస్వామి అంటే, ఎండాకాలం వస్తున్నప్పుడు ముందుగుండా అధికారులతో సమీక్షా సమావేశాలు జరిపి ఈ తాగునీరు సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి,
ముషిడి పిల్లల దగ్గర ఉన్న నూతులన్నీ ఛార్జింగ్లో ఉన్నాయా లేదా, నూతుల చుట్టూ శాండ్ బెడ్డింగ్ ఉందా లేదా, మోటార్లన్నీ పనిచేస్తున్నాయా లేదా, ఏదైనా మోటార్ రిపేర్ వస్తే స్టాండ్ బై ఉందా లేదా చెక్ చేసుకుంటాం. అలా చంపావతి నదికి వెళ్తాం నెల్లిమర్ల, ఆ నీటి లెవెల్స్ చూస్తాం. తగ్గుతున్నప్పుడు పక్కన ప్రాజెక్టుల నుంచి మంచినీళ్ళు తెస్తాం. ఇప్పుడు ఈ విజయనగరంలో ప్రజలైతే మంచినీళ్ళు తాగుతున్నారు, కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరికి తెలియదు. ఆంధ్ర ప్రాజెక్ట్ నుంచి మంచినీళ్ళు తెస్తున్నాము. ఇంకా ఆంధ్ర ప్రాజెక్టు మంచినీళ్ళు అయిపోతే తోటపల్లి నుంచి మంచినీళ్ళు తేవడానికి సిద్ధంగా ఉన్నాము. తోటపల్లి నుంచి గడిగడ్డ రిజర్వాయర్ తీసుకొచ్చి గడిగడ్డ నుంచి విజయనగరం చంపావతి నదికి తేవాలనేది ఆలోచనతో ప్లాన్, అంటే ప్రణాళిక సిద్ధం చేసుకొని ఉన్నాము. ఇలాగే గడిచిన ఎండాకాలాల్లో కూడా ఈ ప్రణాళికల ద్వారాగానే మంచినీటి సమస్య లేకుండా చేయగలిగాము. గత పాలకులు అది చేయలేపారనే విషయం ప్రజలు గమనించారు. ఈరోజు పోతే మంచినీటి సమస్య అక్కడక్కడ ఉందన్న దానికే నేను చెప్తున్నాను, అధికారంలో ఉన్న వాళ్ళు ప్రజల అవసరాలు తీర్చాలి, ప్రజా సమస్యలు పరిష్కరించాలి. ప్రతిపక్ష పార్టీలో ఉన్నవాళ్ళు ప్రజా సమస్యలు వేలెత్తి చూపించాలి. ఈ 4 సంవత్సరాలు 11 నెలల కాలంలో ప్రతిపక్ష పార్టీ ఏ ఒక్క రోజైనా మంచినీటి సమస్య మీద ఖాళీ బిందెల ప్రదర్శన చేసిందా? చేయలేదు అంటే మంచినీటి సమస్య లేదు, లేకపోతే ప్రతిపక్ష పార్టీకి చేత కాదు. అది వాస్తవం కాదా? సార్, నియోజకవర్గంలో విద్యకు వైద్యానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు? విజయనగరం నియోజకవర్గ పరిధిలోని మన విద్యకు కానీ లేకపోతే వైద్యానికి కానీ ఎంత మేరకు ప్రాధాన్యత ఇచ్చి మనకి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారంటారు? ఈ రెండింటికి, విద్యకి వైద్యానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేశారు. దానికి నాడు నేడు అనే పథకాన్ని ప్రవేశపెట్టి స్కూల్స్ అన్నింటిలో కూడా మోడరేట్ చేస్తూ ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలను కూడా తీర్చిదిద్ది మంచి ఫర్నిచర్ పెట్టి మంచి బోర్డులు పెట్టి పిల్లలకి మంచి యూనిఫామ్స్ ఇచ్చి మధ్యాహ్న భోజనం కూడా మంచి పౌష్టికాహారంతో ఒక మెనూ ఇచ్చి 6 రోజులు 6 రకాల వంటలని తయారు చేయించి పిల్లలకు పెట్టడం, పౌష్టికాహారం బాగా తినటం వల్ల చదువు పట్ల పిల్లలకి ఇంకా శ్రద్ధ పెరగడం, ఇంగ్లీషు విద్యను తీసుకొచ్చి సామాన్య పేదవాడు కూడా ఇంగ్లీషు మాట్లాడాలి అనే ఆలోచన, ఇంగ్లీష్ నేర్చుకోవాలనే తపంతో జగన్మోహన్ రెడ్డి గారు విద్య కోసం చేసిన ప్రయత్నం అమోఘమని చెప్పాలి. 8వ తరగతి పిల్లల దగ్గర ట్యాబ్లు ఇచ్చి వాళ్ళ కంప్యూటర్లో పరిజ్ఞానాన్ని పెరిగే విధంగా 8వ తరగతి నుంచే ఆ ప్రావీణ్యతను ఇవ్వడానికి ఆయన చేసిన కృషి కూడా మనం గుర్తించాలి. ఇంకా వైద్యానికి వస్తే, నేను 2004-09 ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు 5 అర్బన్ హెల్త్ సెంటర్లు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ద్వారా తెచ్చాను. మరలా ఈ మధ్యలో ఎవరు పరిపాలన చేసి ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా రాని అర్బన్ హెల్త్ సెంటర్లో మళ్ళీ 7 అర్బన్ హెల్త్ సెంటర్లు జగన్మోహన్ రెడ్డి గారు విజయనగరం పట్టణానికి ఇచ్చారు. ఈ అర్బన్ హెల్త్ సెంటర్లో 10 బెడ్డెడ్ హాస్పిటల్, అది డాక్టర్స్ ఉంటారు, నర్సులు ఉంటారు, అందరూ ఉంటారు. వేలాది రూపాయలు ఖర్చు అయ్యే టెస్టులు కూడా ఉచితంగా చేస్తారు. వేలాది డబ్బుతో అయ్యే ఆపరేషన్లు కానీ ఇతర వైద్య సదుపాయాలు కానీ ఉచితంగా చేస్తారు. ఒక మహిళ డెలివరీ చేసేది, గర్భిణీ స్త్రీకి ప్రసవం కూడా ఈ హాస్పిటల్లో చేసి ఏర్పాటు చేసాం. ఇవి మేము తెచ్చినవి 7 అయితే పాతవి 5, ఇప్పటికి 10 పూర్తిగా పనులు చేస్తున్నాయి, 2 నిర్మాణ దశలో ఉన్నాయి. అది కాక జిల్లా ప్రజల చిరకాల కోరిక మెడికల్ కాలేజ్. మెడికల్ కాలేజీకి స్థలం లేదు, మెడికల్ కాలేజీ నిర్మాణం చేయలేమనుకున్న పరిస్థితిలో నేను స్వతహా చొరవ తీసుకొని గాజులరేగా వెళ్ళే దారిలో స్థలాన్ని, ప్రభుత్వ స్థలాన్ని అధికారులకు చూపించడం,
మంత్రి వైద్య శాఖ మంత్రిని తీసుకొచ్చి ఆ స్థలం చూపించడం, శంకుస్థాపన మేమే చేశాము, ప్రారంభోత్సవం మేమే చేసాం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీద. ఇంకా వైద్యానికి ఇంతకన్నా ఎవరు కూడా ఇంతవరకు చేయలేదు, రానున్న కాలంలో కూడా ఎవరు చేయలేరు. వైద్య కళాశాల వచ్చింది అంటే రానున్న 2-3 సంవత్సరాల్లో ఈ విజయనగరం జిల్లా ప్రజలు ఏ అనారోగ్యం వచ్చినా విశాఖపట్నం కేజీహెచ్ హాస్పిటల్కి వెళ్ళవసరం లేదు. కేజీహెచ్ హాస్పిటల్లో ఏ విధమైన సౌకర్యాలు ఉన్నాయో, ఎంత ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళంతా విజయనగరం మెడికల్ కాలేజీలో ఉంటారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది. విశాఖపట్నంలో ఆంధ్ర మెడికల్ కాలేజీకి అనుబంధంగా కేజీహెచ్ ఉండడం వల్లనే అంత స్థాయికి కేజీహెచ్ హాస్పిటల్ ఎదిగింది. అదే తరహాలో విజయనగరంలో కూడా సౌకర్యాలు ఉంటే పేదవాడికి ఆరోగ్యపరంగా అంతకన్నా భరోసా ఎక్కడా కూడా లభించదని మేము చెప్తున్నాం. ఎంతోమంది ఈ జిల్లా శివారు ప్రాంతాలు, పాచిపెంటో, కొమరాడో, గుమ్మలక్ష్మీపురం అటువంటి ప్రాంతాల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న పేషెంట్లు విశాఖపట్నం తీసుకెళ్తుంటే మార్గ మధ్యంలో ప్రాణాలు వదిలిన సంఘటనలు అనేక ఉన్నాయి. అటువంటి పరిస్థితులు విజయనగరం జిల్లాలో మరి ఉండవు. ఒక 2 సంవత్సరాలు ఆగితే, మొదటి సంవత్సరం క్లాసులు నడుస్తున్న పరిస్థితిలో రెండవ సంవత్సరం 3వ సంవత్సరం వచ్చేసరికి ఎక్స్పర్ట్ డాక్టర్స్ అంతా ఉండి అధునాతన పరికరాలన్నీ కూడా ఆపరేషన్ థియేటర్లో వస్తాయి. కాబట్టి కేజీహెచ్ హాస్పిటల్లో ఏ విధమైన వైద్య సౌకర్యం ఉందో విజయనగరం మెడికల్ కాలేజీలో కూడా జరుగుతుంది. దానికి విద్యకి వైద్యానికి ఇచ్చిన ప్రాధాన్యత మరి రానున్న కాలంలో ఎవరు ఇవ్వలేరేమో అని కూడా మాకు అనిపిస్తుంది. సార్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం కార్యక్రమంలో అంటే స్థానిక ఎమ్మెల్యే వీరభద్రస్వామి ఆయన అనుచరులు ఎక్కువగా భూ కబ్జాలు చేస్తున్నారని చెప్పి ఆరోపణ చేస్తున్నారు. ఏంటంటారు, ఎంతవరకు వాస్తవం ఉంది? అంటే భూ కబ్జా జరిగితే ప్రజలు ఎవరికి తెలియదా అని అడుగుతున్నాను. ఎవరి భూములు ఎవరు తీసుకుంటే ఎవరు ఊరుకుంటారు? మీ ఆఫీస్కి వచ్చి ఆ కుర్చీ పట్టుకెళ్ళిపోతే ఊరుకుంటారా మీరు? అందులోకి విజయనగరం అనేది ప్రశాంతమైన ఊరు, మహాపట్నం కాదు ఇంత ఊరు. అటు దాసంపేట నుంచి ఇటు కంటోన్మెంట్ వరకు, అటు ఒంటితాడగ్ర నుంచి ఇటు కొత్తపేట వరకు ఉన్న ఊరు ఇది. ఎక్కడైనా ఏదైనా జరిగితే ప్రజలకు తెలియదు. భూ కబ్జాలు చేయడానికి అంత అమాయకులు కాదండి. ఏంటి దుష్ప్రచారం చేస్తున్నారంటారా? ప్రచారమో వాస్తవం. నేనైతే ఒక మాట చెప్పాను, నా మీద చేస్తున్న ఆరోపణలు ప్రజలు నమ్మితే నాకు ఓటేద్దని నేను చెప్తాను. అశోక్ గజపతిరాజు గారు, మీరు చేసిన ఆరోపణలు ప్రజలు నమ్మకపోతే మీకు ఓటేద్దని చెప్పగలరా? ధైర్యం ఉందా అని అడిగాను. చెప్పలేదు, మాటలు చెప్పలేదు. మరి చెప్పుంటే అదే పాయింట్ మీద ఎలక్షన్కి వెళ్ళిపోవాలి. ఇన్ని బాధలు పడవసరం లేదు, ఇన్ని మాటలు చెప్పవసరం లే. అయితే అశోక్ గజపతిరాజు గారు కానీ ఇతరులు కానీ ఒక విషయం ఆలోచించాలి. ఒక సామాన్య కార్యకర్తగా సామాజిక కుల బలం కూడా లేని వ్యక్తి రాజకీయాల్లో ఈ స్థాయికి వచ్చాడు అంటే విజయనగరం ప్రజల అభిమానాన్ని ఎలాగ సంపాదించుకున్నాడు, విజయనగరం ప్రజల నమ్మకాన్ని ఎలాగ సంపాదించుకున్నాడు, మనం ఎందుకు ఆ నమ్మకాన్ని అభిమానాన్ని కోల్పోయామని ఒక ఆలోచన కానీ అశోక్ గజపతిరాజు గారు చేసుంటే కరోనా సమయంలో మాలాగే ఆయన కూడా రోడ్డు మీద తిరిగేవాడు, బంగ్లాలో తాళాలు వేసుకోకుండా. అవి వాస్తవాలకు గ్రహించాలి తప్ప, అరే ఈ నియోజకవర్గంలో 50,000 ఓట్లతో నేను గెలిచేవాడిని, ప్రజలందరూ నాకు బ్రహ్మరథం పట్టేవారు, ఈరోజు ఎందుకు ప్రజలు దూరంగా ఉన్నారు, ఎందుకు నన్ను అంత ఆదరించట్లేదని ఒక ఆలోచన చేస్తుంటే ప్రజలకు ఏ విధంగా దగ్గర అవ్వాలనే ప్రయత్నం చేస్తుండేవాడు. అంటే వీరబోసం భూ కబ్జాలు చేస్తున్నాడు, వీరబోసం దొంగతనాలు చేయిస్తున్నాడు, వీరబోసం తప్పుడు పనులు చేస్తున్నాడు. నమ్ముతారా ప్రజలు? నేను చెప్పాను మా జిల్లా పార్టీ మీటింగ్లో, నేను నామినేషన్ వేసే లోపు సాక్ష్య ఆధారాలతో ఎక్కడైనా మేము భూ కబ్జాలు చేసినట్టు నిరూపణ చేస్తే మేము నామినేషన్ వేయమని చెప్పాం. అది మానేసి చిన్న అలా రోడ్డు పక్కన ఎవడో ఇల్లు కట్టుకుంటే వీరభద్రస్వామి వచ్చాడు, రోడ్డు చెరువు పక్కన ఎవడో షెడ్ వేసుకుంటే వీరభద్రస్వామి వచ్చాడు, ఇలాంటివన్నీ చెప్పి వ్యక్తిగత విషయాలు రోడ్ల మీద తీసుకొచ్చే దుస్థితి. అయితే మేము బాధపడింది ఏంటంటే ఇలాంటి ఆరోపణలు చేసి
రాజకీయాల్లో ప్రజలను తప్పుతో పట్టించే దుస్థితికి ప్రతిపక్ష పార్టీ వచ్చిందా? ఇది మరి తెలుగుదేశం పార్టీని కూడా మేము చూస్తుంటాం. వాళ్ళకు ఒక బేస్ లేదు. ఈ విజయనగరం నియోజకవర్గం మీద ఇగో పలానా పనులు మేము చేసాం, మా కోట్లు వేయండి అని చెప్పే ధైర్యం లేక మా మీద బురద జల్లుతున్నాం. స్వామి గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఎవరైతే ఉన్నారో కావలి గ్రీష్మ ప్రస్తుతానికి ఎన్నికల ప్రచారంలో అంటే నియోజకవర్గంలో ఎక్కువగా గంజాయి ఎక్కువగా వాడకంలో ఉంది, దయచేసి వీరభద్రం గారికి ఓట్లు వేయదని చెప్పి ఆమె ప్రచారంలో సాక్షాత్ చెప్తుంది. తర్వాత చీటీలు కూడా కట్టించే వ్యక్తి వీరభద్రం అని చెప్పి కావలి గ్రీష్మ చెప్తున్నారు. నా వ్యాపారం చిట్ ఫండ్ అనేది ప్రజలందరికీ తెలుసు. ఏంటంటారు ఇంకో విషయం, ఏంటంటారు? గంజాయి ఎక్కువైందన్నదే తప్ప గంజాయి మేము తీసుకొచ్చామని చెప్పలేదు కదా. గంజాయి అనేది అంటూ గంజాయో బ్రాందీయో విస్కీయో ఆ వ్యసన పరులు ఉండేటప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా వ్యసనం ఉంటుంది. ఆ వ్యసనానికి తగిన అవసరాలు దొరుకుతూ ఉంటాయి. దాన్ని మా మీద చెప్పానంతగల చేసిన పనులు చెప్పుకోవడానికి లేకపోతే ఇటువంటివన్నీ అని. ఇకపోతే చిట్ ఫండ్ వ్యాపారం అనేది వాళ్ళు పేపర్ అయిన ఈనాడు రామోజీరావు గారికి ఉన్న మార్గదర్శి చిట్ ఫండ్ విజయనగరంలో నా చిట్ ఫండ్కి ఇచ్చేస్తే నా దగ్గర ఎక్కువ ఖాతాదారులు ఉన్నారు. ఎందుకున్నారు? ఒక రాజకీయ నాయకుడు ఒక ఆర్థికపరమైన వ్యాపారం చేస్తుంటే ప్రజలు నమ్మకం ఉంటేనే మా దగ్గర ఖాతాదారులుగా చేరుతారు. గతంలో మేము రియల్ ఎస్టేట్ వేసాం అయ్యప్ప స్వామి గుడి పక్కనే స్కీమ్ పెడితే అప్పుడు కూడా ఇటువంటి 2005లో 6లో అప్పుడున్నదో ఎక్కడెక్కడి నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పారు, విజయనగరంలో ప్రజలు మోసం చేయడానికి స్కీమ్ పెట్టాడు వీరభద్ర స్వామి అని. ఆ స్కీము మేము సక్సెస్ అయ్యాము, ప్రజల నమ్మకంతో అందరికీ అందజేసాం. మా మీద ఏం ఆరోపణలు లేవు. ఈ గ్రీష్మ అన్న ఆవిడ వచ్చిందా? కావలి గ్రీష్మ కావలి గ్రీష్మ వచ్చిందా? ప్రతిభా భారతి కుమార్తె తోడకొట్టిందా? వస్తే ఆవిడకి అవును, మళ్ళీ ఎక్కడికైనా కొట్టిందేమో అని. అందుకే పనికి వస్తారు తప్ప రాజకీయాలకు పనికిరారు. వాళ్ళ కోసం ప్రచారం జోరుగా సాగుతుంది. టీడీపీ ప్రచారంలో ఆమె ఉపన్యాసం అది జోరుగా సాగుతుందని చెప్పి పక్క చెప్తున్నారు. జోరుగా సాగుతుంటారులేండి. ఎవరైతే చెబితే నమ్మే పరిస్థితులు ఉంటుంది. ఎక్కడ జరుగుతుంటుంది ఇది? సామాన్య ప్రజల దగ్గర కదా, వాళ్ళ పార్టీ కార్యకర్తల దగ్గర చెబితే వాళ్ళు చప్పట్లు కొడుతుంటారు. దాని వరకే పరిమితం అవుతారు తప్ప ఓటర్ల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగి ఓట్లు వేయిస్తే అది దానివల్ల ఉపయోగం. మరి నిజంగా వచ్చి ఓట్లు వేస్తే వచ్చిన ఓట్లు ఆవిడ వల్ల వచ్చేవేమో అనుకోవాలి రేపు. అయితే మరొక ఆరోపణ ఏంటంటే కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజరాజ్ ప్రచారంలో కూడా మీరు నన్ను చూసి ఓటేయండి, పార్టీని చూసి ఓటేయకండి అని చెప్పి ఒక మాట అన్నారని చెప్పి అది దాన్ని పట్టుకుని వాళ్ళు ప్రచారం చేస్తారు. ఎంతవరకు వాస్తవం అంటారు? ఆ మాట అన్నారా లేదా ఏంటంటారు? ఆయనకి చెప్పాను కదా, వాళ్ళ కోసం వాళ్ళు చెప్పుకోవడానికి మాటలు లేవు. వాళ్ళ కోసం వాళ్ళు చేసిన ఇవాళ 4 సార్లు నేను మంత్రి చేశాను, ఒకసారి కేంద్ర మంత్రి చేశాను, ఈ విజయనగరం నియోజకవర్గం ఈ విధమైన అభివృద్ధి చేశానని చెప్పడే ఆయన దగ్గర మాటలు లేవు. కాబట్టి వీరభద్రం అని తలుచుకోవడానికి ఆయన సమయాన్ని అంతా ఖర్చు పెడుతున్నాడు. ఏదో ఒక సందర్భం వచ్చేటప్పుడు ఒక అధికారులతో మేము మీటింగ్ పెడితే ప్రభుత్వం మీద ఏదో ఆయన ఆరోపణ చేశారు. నేనేం చెప్పాను, ప్రభుత్వం చేయవలసినంత ప్రభుత్వం చేస్తుంటుంది, నన్ను కూడా చూడండి, నేను ఈ విజయనగరంకి ఏం చేశానో చూసుకోండి, నన్ను వ్యక్తిగతంగా చూడండి, తప్పే ఉందంటాను. నేను ఇవాళ మీరు రిపోర్టర్గా వాజీలో ఉన్నారు, మీరు ఏదో ఒక ప్రజల్లోకి వెళ్ళి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి సమయంగా ఇంటర్వ్యూ చేయరు, మీ ఎండీ గారికి కంప్లైంట్ ఇస్తారు, ఏమంటే మీ స్టాఫ్ వచ్చారు సమయంగా ప్రవర్తించలేదు అని. మీ ఎండీ గారు ఏం చెప్తారు, వాళ్ళు కాదండి నన్ను చూసి ఇచ్చేయండి అంటారా? అదేవిధంగా నేను తప్పే, అంతేగాని పార్టీకి సంబంధం లేదు, మేము జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పే ఓట్లు అడుగుతున్నాం తప్ప పార్టీకి సంబంధం లేదు, మమ్మల్ని వ్యక్తిగతంగా చూడండి. నేను ఇప్పటికి కూడా మీ ఎదురుగుండా చెప్తాను, అన్నీ చూస్తూ నేను ఏ రాజకీయ పార్టీ వచ్చినా నేను సర్వీస్ ఇస్తాను, కాబట్టి నన్ను పార్టీలు పక్కన పెట్టి నన్ను చూసి ఓటేయండి నేను అడుగుతాను, తప్పే ఉందంటాను. నేను నా ఇంటికి వచ్చిన నువ్వే పార్టీ నేను ఒక్క పార్టీ వాడికే నేను సర్వీస్ చేస్తానంటే ఎంతోమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కరోనా సమయంలో మేము సాయం చేసాం.
ఇవాళ వాళ్ళందరూ మాకు వ్యక్తిగతంగా చెప్తున్నారు, మీరు చేసిన సేవ మర్చిపోవండి, మీకు ఓటేస్తాము, మేము ఆ పార్టీలో ఉన్నాం, మీకే ఓటేస్తామని చెప్తున్నారు. నా వల్ల సేవ పొందిన వాళ్ళు అలాగే ఎంతమంది ఇతర పార్టీ వాళ్ళని అడుగుతుంటారు, పార్టీలు పక్కన పెట్టండి నన్ను చూసి ఓటేయండి అని. అది తప్ప అని అడుగుతాం మేము. అయితే ఎన్నికలు వచ్చే సమయానికి అధికార పక్షం పైన వ్యతిరేకత ఉంటుంది. ఏ ఎన్నికలు వచ్చినా సరే అధికార పక్షంలో ఉన్నటువంటి తప్పులు కానివ్వండి, ఏవైనా సరే దాని తాలూకా రిజల్ట్ అనేది కొద్ది వ్యతిరేకత కనిపిస్తుంది. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో మనకి వైసీపీకి సంబంధించినటువంటి ఎలాంటి వ్యతిరేకత ఉందంటారు? ఎలా ప్రభావం పడే అవకాశం ఉందంటారు? ఎక్కడా వ్యతిరేకత లేదు. పేద ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిస్తున్నారనే కొద్ది అబౌవ్ ప్రావర్టీ ఆర్థికంగా ఉన్నోళ్ళు కొంత వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రిలీజ్ అయ్యాక ఈయనిస్తుందే మేము హర్షించని పరిస్థితిలో ఇంకా డబల్ ఇచ్చేస్తా అన్నాడు కాబట్టి ఇంకా ఈ రాష్ట్రాన్ని పాడు చేస్తాడు, ఇంకా ఆర్థిక నష్టాలు వస్తాయని ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత చాలా మటుకు ఊడిపోయింది. ఈ చంద్రబాబు నాయుడు 2 విధాలా చెడ్డ రేవడయ్యాడు. ఒకటి, సామాన్య ప్రజలు ఆయన మేనిఫెస్టోని నమ్మలే. 2014లో ఇటువంటి మోసాలు చేశాడు, రుణమాఫీ చేస్తాడు, డ్వాక్రా సంఘాలకు మోసం చేశాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తాను మోసం చేశాడు, నిరుద్యోగ వృత్తి ఇస్తాను మోసం చేశాడు, రైతు రుణమాఫీ చేశాడు మోసం చేశాడు. ఆ వర్గాల ప్రజలంతా కూడా ఈ మేనిఫెస్టోని నమ్మట్లే. అబౌవ్ ప్రావర్టీ ఉన్న వాళ్ళు, వ్యాపారస్తులు, వృత్తిదారులు, వృత్తులు చేసుకున్న వాళ్ళు ఈ మేనిఫెస్టో చూసి జగన్మోహన్ రెడ్డి కంటే డబుల్ మేనిఫెస్టో ఇచ్చాడంటే వీడు ఇంకా పాడు చేస్తాడు ఒక ఆలోచనలో ఉన్నారు. కాబట్టి 2 విధాలా చెడయ్యాడు చంద్రబాబు నాయుడు. ఆయన్ని వాళ్ళు రాష్ట్రంలో ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ముఖ్యమంత్రి సార్ సోమన్ గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించినటువంటి మేనిఫెస్టో ఏ విధంగా ఉంది, కూటమి సంబంధించినటువంటి మేనిఫెస్టో ఏ విధంగా ఉంది, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటంటారు? ఏది బాగుంది? అంటే కూటమి సంబంధించినటువంటి మేనిఫెస్టో బాగుందని చెప్పి వాళ్ళంతా చెప్తున్నారు, ఏంటంటారు? అంటే సూపర్ 6 హామీలు ఉన్నాయి, చాలా అమలయ్యే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ప్రజలు ఏంటో ఆలోచిస్తున్నారు, ఎవరు మేనిఫెస్టో బాగుందని చోట్ల ఎవరు అమలు చేయగలుగుతారా అనేది చూస్తున్నారు. మనం వెళ్తుంటే ఒక షోరూంలో మంచి బంగారం నెక్లెస్ జిగమని మెరుస్తుంటుంది, మన దగ్గర కొనే శక్తి ఉండదు, దానివల్ల ఉపయోగమైన ఉంటుందా? రోడ్డు మీద రోల్డ్ గోల్డ్ కనిపిస్తుంది, అది కొనుక్కునే శక్తి ఉంటుంది, దాంతో సంతృప్తి పడతారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారు అనేది ఈ 5 సంవత్సరాలు చేసి చూపించారు. చంద్రబాబు నాయుడు గతంలో పూర్తిగా 100% ఫెయిల్ అయ్యాడు. ఇవాళ చేస్తున్నదంతా చంద్రబాబు నాయుడు గాలిలో హామీలు అనేదే ప్రజలందరూ కూడా గుర్తించారు. కాబట్టి ఆ హామీలు నమ్మే పరిస్థితిలో లేరు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇస్తాడన్నాడో ఇవాళ పెన్షన్ 500 పెంచుతా అన్నాడు ఆయన, దాన్నే నమ్మారు ఇవాళ. అలాగే అమ్మఒడి ఎంత పెంచుతా అన్నాడో ఆ 2000 రూపాయలనే నమ్మారు. రైతు భరోసా 2500 నమ్మారు. ఇవన్నీ అనిపిస్తుంది, కంటిన్యూ అవుతుందో నాకు నమ్మకం. చంద్రబాబు నాయుడు వస్తే ఉన్నదానికి మోసం వస్తుందనే అభిప్రాయం జనాల్లో ఉంది, ప్రజల్లో ఉంది. సూపర్ 6 హామీలు ఇంకా అంటే ఇతను ఇచ్చినటువంటి హామీల కంటే ఎక్కువగా ఉన్నాయి కదా సార్, మాది ఎక్కువగా ఉంది, చెప్పండి. కొత్తగా చంద్రబాబు నాయుడు వస్తే నమ్ముదిరేమో. గతంలో ఇతను పరిపాలన చేశాడు 2014లో, 2014 నుంచి 19 పరిపాలన చూశారు ప్రజలు, మోసపోయారు ప్రజలు. ఎవరైనా మనుషులు మోసపోతారు, కానీ ఒకసారి మోసపోతారు తప్ప పదే మోసపోరు. అందుకే చంద్రబాబు నాయుడికి ఆ పరిస్థితి లేదు, నమ్మే పరిస్థితి లేదు. అదేవిధంగా వాలంటీర్లు రాజీనామా ప్రస్తుతానికి అంటే ఈ ఎలక్షన్లో వాలంటీర్లు రాజీనామా చేయాలని చెప్పి వైసీపీ నేతలు, అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే వైసీపీ నేతలు చెప్తున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నారు. మీరు ఎలాంటి రాజీనామా చేయొద్దు, వాలంటీర్లు అందరినీ కొనసాగిస్తామని చెప్పి చంద్రబాబు చెప్తున్నారు. ఏంటంటారు వాలంటీర్లకు సంబంధించినటువంటి ఇష్యూ? ఆయన మాట నమ్మితే వాలంటీర్ రాజీనామా చేయరు. రాజీనామా చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో వాళ్ళు పబ్లిక్గా చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు మా సేవలను నిలుపుదల చేయించాడు, పేద ప్రజల ఇంటికి వెళ్ళి మేము చేస్తున్న సేవలు మేము చేసే అవకాశాన్ని కోల్పోయాం కాబట్టి మాకు ఈ పదవులు అవసరం లేదని మేము రాజీనామా చేస్తున్నాం, రాజీనామా చేశారు. చంద్రబాబు నాయుడు మాటలు నమ్మితే ఆ పార్టీ వాళ్ళే నమ్మాలేమో తప్ప
ఆ ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేరని పదే పదే చెప్తున్నాం. మేము ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్పాలా. 2014లో ఆయన తాలూకా పరిపాలన, ఆయన చేసిన మోసాలు, ఆయన మేనిఫెస్టోనే ఆయన చేసిన విధానం మళ్ళీ అదే మనిషి అధికారంలోకి వస్తే ఏం చేస్తాడు అనేది ప్రజలకు తెలుసు. కాబట్టి నమ్మట్లేదు అని చెప్తాం. ఇప్పుడు మేనిఫెస్టో గత ఎన్నికల సమయంలో వచ్చినటువంటి హామీలన్నింటినీ 100% అమలు చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. అమలు చేశారా? అక్కడక్కడ ఏమైనా ఉండిపోవచ్చేమో కానీ మ్యాక్సిమం ప్రజలకు అవసరమైనవన్నీ కూడా చేయగలిగాం. మద్యపాన నిషేధం అనేది ఒక అందులో ఉన్నటువంటి అంశం. అది నియంత్రణ అనేది ఎంతవరకు జరిగింది అంటారు? జరిగింది. గతమే షాపుల సంఖ్య తగ్గాయి, బెల్ట్ షాపులు లేకుండా చేసాము. ఇంకా ఉన్నట్టు అనుకున్న దాని విధంగా పరిపాలన సాగిపోతే అది కూడా అయిపోనుండు. కానీ మధ్యలో 3 సార్లు కరోనా రావటం వల్ల రాష్ట్రం అన్ని విధాల ఇబ్బందులు పడటం వల్ల కొన్ని చేయలేకపోవచ్చు. కానీ అది కూడా ఆలోచన ఉంది. మరొకసారి అవకాశం వస్తే అది కూడా జరుగుతుందని మేము భావిస్తాం. అదే మరొక ప్రశ్న తీసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా అంటే సిపిఎస్ రద్దు అంశం చూసుకున్నట్లయితే చాలా హామీ అయితే ఇస్తున్నారు కానీ చెప్పి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు కానీ అది అమలు కాలేదని చెప్పి ఉద్యోగులు ఒక పక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అది ఏంటంటారు? ఆ హామీ అమలు జరిగే అవకాశం అమలు చేయలేము, దానికి ఉన్న ఇబ్బందులు ఏంటనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అలాగని ఇవాళ చంద్రబాబు నాయుడు అయినా మేనిఫెస్టోలో పెట్టగలిగాడా? చంద్రబాబు నాయుడు ఆ రోజు చేయలేపాడు. ఈయన చేద్దామన్న మాట ఇవ్వడం అయితే ఇచ్చారు కానీ అది అసాధ్యం అనేసి మరి అధికారులు ఉద్యోగస్తులకు చెప్పడం జరిగింది. మరి ఇవాళ అధికార పార్టీ చేయలేకపోయింది కాబట్టి నేను చేస్తానని చెప్పే ధైర్యం కూడా చంద్రబాబు చేయలేపాడు కదా, మేనిఫెస్టోలో పెట్టలేపాడు కదా. అంటే అది ఏ ప్రభుత్వం వచ్చినా చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఉద్యోగస్తులు కూడా అది ఆలోచనలో పడ్డారు. చంద్రబాబు నాయుడు ఏమో మేనిఫెస్టోలో పెడతాడేమో అని చూశారు. పెట్టబోయేసరికి మళ్ళీ ఎవరి పార్టీకి వాళ్ళే ఓట్లు వేస్తున్నారు. మొన్న ఈ ఏమంటారు పోస్టల్ బ్యాలెట్లో ఎవరి పార్టీకి వాళ్ళు వేశారు. అనుకున్నంత వ్యతిరేకత లేదు కదా ఉద్యోగస్తుల్లో. పోస్టల్ బ్యాలెట్లు వాళ్ళ కూటమికి ఎక్కువగా వచ్చాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఏంటంటారు సార్? మరి ఓపెన్ చేస్తారేమో మాకు తెలియక. కౌంటింగ్ అయిపోయిందా? కౌంటింగ్ కాదు, అవలేదా? కౌంటింగ్ కాదు కానీ అంటే వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అంటే సిపిఎస్ రద్దు అవసరం, మీకు ఉద్యోగస్తులు కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు పరిష్కారం చేయలేదు. తెలుసో లేదో మొన్న కాలసూరిబాబు అనే ఏదో ఒక పార్టీతోటి పోటీ చేశాడు ఆయన. ఏ పార్టీ మర్చిపోయాను. ఆయన ఎందుకో కలిశాడు నాకు. పోస్టల్ బ్యాలెట్లో ఎక్కువ శాతం నాకే ఓట్లు వస్తున్నాయని చెప్పాడు ఆయన. మరి టీడీపీ వాళ్ళు అలా చెప్పారు, ఆయన అలా చెప్పాడు. మరి ఏది నమ్మాలమన్నా? సూరిబాబు అనే వ్యక్తి ఇండిపెండెంట్గా అదే ఏదో పార్టీతో చేశాడు. కాలసూరిబాబు అనే పోస్టల్ బ్యాలెట్ 4 రోజులు పోలింగ్ అయిన తర్వాత పోస్టల్ బ్యాలెట్లో ఎక్కువ నాకే పడ్డాయండి ఓట్లు అని చెప్పాడు. మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పారు, సూరిబాబు గారు చెప్పారు. మరి ఏది నిజం అనేది కౌంటింగ్లో తెలుస్తుంది. ప్రధానంగా మరో సమస్య ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య, రాష్ట్రం వికేంద్రీకరణ చేసి 3 రాజధానులు ఏర్పాటు చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అది పూర్తి స్థాయిలో అమలు కానటువంటి పరిస్థితి. 5 ఏళ్ళ కాలం అయితే గడిచింది కానీ అది పూర్తి కాలేదు. తను చంద్రబాబు ఏమంటున్నారంటే ఒక్క అమరావతి రాజధాని ఉండాలని చెప్పి తను చెప్తున్నారు. ఏంటంటారు? వికేంద్రీకరణ అవసరం అంటారా, లేకపోతే రాజధానులు 3 అవసరం అంటారా రాష్ట్రానికి? వికేంద్రీకరణ అవసరమా లేదా అని పక్కన పెడితే ఉత్తరాంధ్ర వాస్తవుడిగా ఈ ప్రాంత ప్రజగా విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా కావాలి అనేది నేను ధైర్యంగా ఘంటాపదంగా చెప్పగలను. మీకు ఒక విషయం కూడా చెప్తాను, 2 నిమిషాలు టైం ఇస్తే. ఎక్కడైనా ఏ రాష్ట్రానికైనా రాజధాని అనుకూలంగా ఉంటేనే అది అభివృద్ధి చెందుతుంది. దానికి సాక్ష్యం తమిళనాడు నుంచి, మద్రాస్ స్టేట్ నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు కర్నూలు రాజధానిగా పెట్టారు. కొన్నాళ్ళు కర్నూలు రాజధానిగా పరిపాలన సాగిన తర్వాత ఇది ఒక కార్నర్కి అయిపోయింది. ఈ రాష్ట్రానికి రాజధానిగా ఇక్కడ కానీ ఉంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందదు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదు అని అప్పుడున్న పెద్దలందరూ రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్కి మార్చడం జరిగింది. హైదరాబాద్కి మార్చారు కాబట్టి అప్పటికే ఈ దేశంలో అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో ఒక పట్టణంగా హైదరాబాద్ ఉండడం వల్ల అతి వేగంగా రాజధానిగా పెరగగలిగింది. అలాగే ఈరోజు పరిస్థితి మనకి చాలా బాధపడుతున్న పరిస్థితిలో
రాష్ట్ర విభజన జరిగింది. జరిగినప్పుడు అందరూ రాష్ట్ర విభజన జరగడం ఒక ఎత్తు అయితే, సమిష్టి ఆస్తి, సమిష్టి హక్కు కలిగిన హైదరాబాద్ తెలంగాణలో ఉండిపోవడం బాధ కలిగించింది ఆంధ్రులందరికీ. మళ్ళీ హైదరాబాద్ లాంటి పట్టణాన్ని నిర్మాణం చేసుకోగలమా అని ఒక ఆలోచన కూడా ఉంది. ఆ రోజు మీరు కానీ మేము కానీ సామాన్య ప్రజలు కూడా మిగిలిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నమే పెద్ద ఊరు, విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ ఉంది, సీపోర్ట్ ఉంది, రైల్వే జంక్షన్ ఉంది, నేషనల్ హైవే ఉంది, విశాఖపట్నాన్ని రాజధానిగా తెస్తారనుకున్న పరిస్థితిలో అమరావతి అనే ఊరిని సృష్టిస్తూ ఒక ప్రయత్నం అయితే చంద్రబాబు నాయుడు చేశారు. కానీ వేలాది కోట్ల రూపాయలు వృధా చేసి ఆ ధనాన్ని దోపిడీ చేసి వ్యక్తిగతంగా సొంతంగా నిధులు మళ్లించిన పరిస్థితి మనం చూసాం. అమరావతి ఈరోజు కాదు కదా, కొన్ని తరాలు మారినా కూడా ఒక పట్టణంగా రూపాంతరం చెందడం కష్టసాధ్యమైన పరిస్థితిలో విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా తెస్తే అటు ఉభయ గోదావరి జిల్లాలు, ఇటు శ్రీకాకుళం విజయనగరం కూడా అభివృద్ధి చెంది ఈ రాష్ట్రానికి ఒక మహాపట్నాన్ని తయారు చేసుకోగల అవకాశాలు ఉంటాయని ఉత్తరాంధ్ర వాస్తవుడిగా నేను కోరుకుంటున్నాను. సార్, నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజరాజు గారు చెప్తున్నారు. ఏంటంటారు దానికి మీపై కామెంట్ ఏంటంటారు? అభివృద్ధి జరిగింది అంటే మీ 5 ఏళ్లలో మీరు ఎలాంటి అభివృద్ధి చేశారు? నేను చెప్పాను, అన్ని ఏర్పాట్లు చేసాం. అంటే మౌలిక సదుపాయాలు వీలైనంత వరకు ప్రజలకు అందజేశాము. పట్టణాన్ని కార్పొరేషన్ స్థాయికి ఎదిగిన పట్టణాన్ని కార్పొరేషన్ స్థాయికి రూపాంతరం చెందించాము. నా హయాంలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తెచ్చినప్పుడు జేఎన్టీయూ కాలేజీని యూనివర్సిటీ, గురజాడ యూనివర్సిటీకి మార్పాం. మెడికల్ కాలేజీ తెచ్చాను. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ తెచ్చాను, కేంద్రీయ విద్యాలయం తెచ్చాం, జేఎన్టీయూ కాలేజీని తెచ్చాం, ఆంధ్ర యూనివర్సిటీ ఎక్స్టెన్షన్ కౌంటర్ తెచ్చాం. విద్యాపరంగా మేము చేసాం కృషి. ఇది మరి మేమే చేసాం అని చెప్పుకుంటున్న పెద్దలు మరి ఏం చేశారనేది నాకు తెలియదు. కానీ నేనైతే 23,000 మందికి ఇల్లు స్థలాలు ఇచ్చాం. అలాగే వేలాది మందికి సొంత స్థలాలు ఇల్లులు కట్టించి ఏర్పాటు చేసాం. మేము అందరికీ ఇంకా ధైర్యంగా చెప్పగలుగుతున్నాం, ఇల్లు స్థలాలు ఇచ్చిన వాళ్ళందరికీ రేపు ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇల్లు కట్టిస్తాము. కట్టుకోలేని అవకాశం లేని వాళ్ళకి ప్రభుత్వ పరంగా ఇల్లులు కట్టించే ప్రయత్నం చేస్తాము. మిగిలిపోయిన వాళ్ళు ఇంకా 7-8 మంది సొంత ఇల్లులు లేక, స్థలాలు ఇవ్వలేక ప్రభుత్వం చేత లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇల్లు స్థలాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని పబ్లిక్ మీటింగ్లో చెప్పాం. అంతే తప్ప వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు అని మేము చెప్పాం. ఎన్ని ఇల్లు ఇచ్చినా, ఎన్ని చేసినా, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినా రూపాయలు లంచం లేకుండా పనిచేసాము. ప్రజలకు కూడా ధైర్యంగా చెప్తున్నాం, ఎవరైనా రూపాయలు లంచం అడిగితే మాకు ఓట్లు వేయద్దని మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఆ ప్రయత్నం ఊరికనే ఏదో ఒక అబండాలు వేసేయాలి, ఏదో ఒక బురద జాలియాలి. నేను చెప్తుంటాను అందరికీ. ఈ మధ్య చాలామంది ఏదేదో మాట్లాడుతుంటారు. ఎవరైనా వచ్చి చెప్తారు, ఏమండి అతను పలానా విధంగా మిమ్మల్ని విమర్శిస్తున్నాడు అని. నేను పట్టించుకోను. ఎందుకు పట్టించుకోను అంటే, ఏదైనా ఒక మాటకు విలువ ఉండాలి అంటే ముందు ఆ మాట్లాడిన మనిషికి విలువ ఉండాలి. విలువ లేని మనుషులు, సమాజంలో హర్షించని మనుషులు ఎన్ని మాట్లాడుకున్నా మనం పట్టించుకోవాల్సిన లేదని ఒక ఆలోచనతో మేము ఎప్పుడు పట్టించుకోం. అలాగే వాళ్ళు మేము చెప్తున్నవి అనేకం చేసామని చెప్పి 170% మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసాం. నేను ప్రజలందరికీ ఏం చెప్తున్నాను, నేను చేసిన పనులన్నీ కూడా మీరు కళ్ళతో చూస్తున్నారు. మరొక అవకాశం ఇవ్వండి. ఈ విజయనగరాన్ని సమస్యలు లేని విజయనగరంగా తయారు చేస్తానని నేను చెప్తున్నాను. ప్రజలు నమ్ముతున్నారు. సోమనీయ వస్తే చేస్తాడురా, సోమనీయ ఎందుకంటే ఏదైనా మాట అంటే మాట కట్టుబడి ఉంటాడు, పనిచేసే శక్తి ఉన్నవాడు,
పనిచేసే సామర్థ్యం ఉన్నవాడు, పని చేసి చూపించగల వ్యక్తిత్వం ఉన్నవాడని ప్రజలు నమ్మారు సరే, కాబట్టి ఈ ఎన్నికల్లో మీరు విజయంగానే సాధించినట్లయితే నియోజకవర్గాన్ని ఎంత మేర అభివృద్ధి చేసే అవకాశం ఉంది? అసలు ప్రణాళికలు ఏంటి? ప్రణాళికలు ఏం చెప్పమండి. విజయనగరాన్ని సమస్యలు లేని విజయనగరంగా తయారు చేస్తామంటే ఎక్కడ రోడ్లు కావాలంటే రోడ్లు వేస్తాము, ఎక్కడ కాలువలు కట్టమంటే కాలువలు కడతాము, ఎక్కడ స్తంభాలు వేసి లైట్లు వేయమంటే లైట్లు వేస్తాము, ఎక్కడ కొలాయి గొట్టాలు వేసి మంచినీళ్ళు ఇవ్వమంటే మంచినీళ్ళు ఇస్తాము. ఈ పారిశుద్ధ్య సమస్య లేకుండా చేస్తాము. ఈ ఐదులో ప్రజలకు కావాల్సినవి 5. ఇంకా వ్యక్తిగత అవసరాలు ఇందాక చెప్పాను నేను. ఇల్లు స్థలాలు లేని వాళ్ళకి ఇల్లు ఇప్పించే బాధ్యత మాది, ఇల్లు స్థలాలు ఇప్పించే బాధ్యత. అలాగే గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందజేసే బాధ్యత తీసుకుంటాం. అన్నింటికీ మించి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటాము. ప్రజలకు ఏ అవసరం వచ్చినా కష్టం వచ్చినా మా దగ్గర రండి. వచ్చేది అర్ధరాత్రి ఎప్పుడైనా రండి పలుకుతాం. అర్ధరాత్రి అప్పుడు కోలగట్ల వీరభద్రంతో పని ఏంటనుకుంటే ఒక ఆరోగ్యపరమైన సమస్య, ఒక హాస్పిటల్ పని ఉండేటప్పుడు, ఏదైనా అత్యవసరంగా ఆపరేషన్ చేయాలంటే ఒక పలానా గ్రూప్ రక్తం తెచ్చుకోండి అని డాక్టర్ చెప్తే ఏం చేయాలో తోచని పరిస్థితులు కోలగట్ల వీరభద్ర స్వామి ఇంటికి రండి. అది 2 అవ్వచ్చు 3 అవ్వచ్చు తెల్లారుదామని మేము పలుకుతామని చెప్తాము. ఇంతవరకు గత 5 ఏళ్లలో నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తానని చెప్పి, అయితే మరొక అవకాశంగా ఇచ్చినట్లయితే సమస్యలు లేని విజయనగరంగా తీర్చిదిద్దుతా అని చెప్పి డిప్యూటీ స్పీకర్ స్థానిక ఎమ్మెల్యే ప్రస్తుత వైసీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి నన్ను చెప్తున్నారు. ఒక అప్పీల్ చేసుకోవాలి ప్రజలకి. సార్ చెప్పండి. ఎల్లుండి జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి బ్యాలెట్ నెంబరు 3 దగ్గర బటన్ నొక్కి పార్లమెంట్ సభ్యులుగా బెల్లాన చంద్రశేఖర్ గారిని, ఎమ్మెల్యేగా మీ అందరి అన్నైన సోమన్న ఆయన నన్ను గెలిపించమని కోరుకున్నాను ప్రజలందరికీ. మంచి విలువైనటువంటి సమయాన్ని, మంచి విశ్లేషణను అందించినటువంటి డిప్యూటీ స్పీకర్ స్థానిక ఎమ్మెల్యే ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి గారు మన స్టూడియోకి వచ్చి విలువైన సమయాన్ని కేటాయించారు. టాక్ విత్ వాజీ షో కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.